సో వెయిట్‌తో పాటు ఓవర్ యాక్టివిటీ ఆర్ ఎక్కువగా స్ట్రెయినస్ యాక్టివిటీస్ మెట్లు ఎక్కడము, హ్మ్. హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ ఆడడం. దీనితోటి జాయింట్ మీద ఇంకా లోడింగ్ స్ట్రెస్ పెరిగి ఇంకా ఫాస్ట్‌గా అరిగే అవకాశం ఉంటుంది. సో ఈ 50% ట్రీట్మెంట్ అంతా జాయింట్ స్ట్రెంథెనింగ్, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అండ్ కౌంటర్ ప్రొటెక్టివ్ మెడికేషన్స్, వెయిట్ రిడక్షన్. ఓకే. అండ్ అగైన్ జాయింట్ సప్లిమెంటేషన్ ఇంకా ఎక్స్‌ట్రా అంటే కాల్షియం, వైటమిన్ డి, ఓకే. మెగ్నీషియం ఇవన్నీ ఉంటే చాలా మందికి ఎర్లీ స్టేజెస్‌లోనే మనం పెయిన్ ఐడెంటిఫై చేసుకొని, ఇవన్నీ ప్రికాషన్ తీసుకుంటే పెయిన్ రాకుండానే ఉంటుంది. ఓకే. సో, మిగిలిన వాళ్ళకి ఎలాగా హ్మ్. ట్రీట్మెంట్ అవును. అనేది. హ్మ్. సో, ఒకటేంటంటే నీ రీప్లేస్‌మెంట్. ఓకే. ఒక 60, 65 ఇయర్స్ ఉన్న వాళ్ళకి చాలా అరిగింది. గ్రేడ్ 4 నీ ఆర్థరైటిస్ ఉంది. అంటే ఎక్స్‌రేలో 4 స్టేజెస్ ఉంటాయి. 1, 2, 3, 4. ఓకే. ఫోర్త్ స్టేజ్‌లో ఉన్నారు. మోకాళ్ళు మొత్తం అరిగిపోయి జాయింట్ మీద జాయింట్ వచ్చింది. జాయింట్ షేప్ మారింది. దొడ్డికాలు అంటాం. వంగడం. అవును. నడకలో చాలా ఇబ్బంది పడ్డం. రెస్టింగ్ పెయిన్ ఉంటే వాళ్ళకి బెస్ట్ నీ జాయింట్ రీప్లేస్‌మెంట్. దాంట్లో కూడా నీ రీప్లేస్‌మెంట్‌తో పాటు జాయింట్ స్ట్రెంథెనింగ్‌కి ఇంజెక్షన్స్ గానీ, ఆర్ టెరిపారాటైడ్ గానీ, డోనోసెవాబ్ ఇంజెక్షన్స్ ఆర్ జోలోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అవి చేసుకుంటే జాయింట్ దృఢంగా ఉంటుంది. అయ్యే సర్జరీ కూడా సక్సెస్ రేట్ ఇంకా ఎక్కువుంటుంది.